సెప్టెంబర్ 20, 2024 శుక్రవారం. ఇంకరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరో తెలుసుకుందామండి. లేట్ అయినా కూడా లేటెస్ట్గా వీడియోస్ అనేది ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ అటెన్షన్ ఇక్కడ పే చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అయితే ఉన్నాయి. ఇప్పుడు 33 అంటాం కానీ అంటే ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్టయితే నిన్నతో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. అంటే టీవీఎస్ మిల్లాయలు మొత్తం మాట్లాడుకుంటే ఇక్కడ పెద్దగా మార్పు అయితే లేదు. నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చాయో ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. ఇది కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే మనం జీపీఆర్ మండలి మొత్తం చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయో చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ ఈ ఛానల్కి ఎప్పుడు ఉండాలి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది ఈ వీడియోలో వచ్చేసి. ఓవరాల్గా చూసుకుంటే అంటే మనకి భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి వరకు చూసుకుంటే దిగుమతి అయితే తగ్గింది. నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చాయి, ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే తక్కువగానే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయో చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ ఈ ఛానల్కి ఎప్పుడు ఉండాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. మీకు నెక్స్ట్ వీడియోలో అంటే కలికిరి తర్వాత అనంతపురం అప్డేట్ అయితే ఉంటుంది. సో మర్చిపోద్దండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.